నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు, ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుపోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిర్రు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 టీఎంసీ ఉండే, దాన్ని 0.8 టీఎంసీ చేసిర్రు. అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా, తగ్గదు అది మాత్రం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఈ 2 ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు. అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా, కామారెడ్డి చూసినా, జుక్కలు చూసినా, బాన్స్వాడ చూసినా, ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు.